గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్, హెయిర్ కేర్, వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ, తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలను వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి. ఏపీలో ఎన్నికల ఫలితాలపై పార్టీలకు క్లారిటీ వచ్చేసింది. హోరాహోరీగా పోలింగ్ సాగిన కొన్ని నియోజకవర్గాల్లో మినహా మిగిలిన సెగ్మెంట్లలో గెలుపు, ఓటమిపైన అభ్యర్థుల కాన్ఫిడెన్స్ పీక్ లో ఉంది. ఫలితం వెల్లడయ్యే వరకు అందరూ గెలుస్తున్నామన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో జరిగిన ఎన్నికల్లో పిఠాపురం పైన ఓ రేంజ్ లో క్యూరియాసిటీ ఉంది. జన సైనికులు పవన్ ని గెలిపించేందుకు శక్తి మేర పనిచేశారు. అధిక మెజార్టీ సాధించాలన్న పట్టుదలతో కనిపించారు. ఇటు వంగా గీత కోసం వైసీపీ అన్ని ప్రయత్నాలు చేసింది. వంగా గీత తన గెలుపు పైన ధీమాతో ఉన్నారు. అయితే పిఠాపురంలో 2019లో 80.99% పోలింగ్ నమోదు కాగా ఇప్పుడు 86.63% పోలింగ్ జరిగింది. దీంతో మెజార్టీ పైన అంచనాలు పెరుగుతున్నాయి. పిఠాపురం నుంచి పవన్ గెలిచి కూటమి అధికారంలోకి వస్తే జనసేనాని డిప్యూటీ సీఎం అవ్వడం ఖాయం అంటున్నారు. అదే సమయంలో వైసీపీ తిరిగి అధికారంలో కొనసాగితే వంగా గీతకు డిప్యూటీ సీఎం పదవి దక్కుతుంది. ప్రచారంలో భాగంగా చివరి రోజున పిఠాపురంలో జగన్ తన అభ్యర్థి వంగా గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎం పదవిస్తానని జగన్ హామీ ఇచ్చారు. ఈ రకంగా పిఠాపురం అభ్యర్థికి కీలక పదవి కన్ఫర్మ్. అయితే పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ విషయంలో మంచి జోష్ మీద ఉన్నారు. ఎందుకంటే పిఠాపురంలో పవన్ గెలిస్తే తమ నాయకుడు అసెంబ్లీలో అడుగు పెట్టడం ఖాయం. అదే కూటమి అధికారంలోకి వస్తే మంత్రివర్గంలో చోటు ఖాయం అనుకుంటున్నారు. ఒకే దెబ్బతో రెండు పిట్టలు అన్నట్టు. మొదటిసారి ఎమ్మెల్యే అయిన వెంటనే మంత్రి పదవి కూడా దక్కుతుంది. అంతేకాదు జనసేనలో పవన్ కళ్యాణ్ తో పాటు మరో ఒకరిద్దరు నేతలకు కూడా కేబినెట్ లో ఛాన్స్ ఉంటుందన్నది టాక్. అయితే పవన్ కళ్యాణ్ ను హోంమంత్రిగా చూడాలని పలువురు ఫ్యాన్స్ కోరుకుంటున్నారట. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.